వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. చెరువు కట్టును ట్యాంక్ బండ్గా ఆధునీకరించాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డికి తెలిపేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ అధ్యక్షుడు మండల సురేష్, ప్రధాన కార్యదర్శి ఎంఏ సమ్మద్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆంజనేయులు, బుద్ధిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కలర్ఫుల్ ఎల్లో